నమస్కారం. ఎంఆర్ఎస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డిలు అత్యధిక మెజార్టీతోటి గెలుపొందాలని తెలుగుదేశం పార్టీ నాయకురాలు కళ్యాణి ఆధ్వర్యంలో కావలి నుంచి కొండబెట్టగుంట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి భారీగా మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండబెట్టగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అమ్మడి సుబ్బారెడ్డి గారు స్వామివారి అన్నగారికి 100 రూపాయలు సమర్పించారు. వారికి కుటుంబానికి శ్రీ స్వామి కృపా కటాక్షలు. ఈరోజు కావలి నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో 500 మంది మహిళలు పాదయాత్రగా కొండబెట్టగుంట చేరుకున్నారు. వీళ్ళందరూ మహిళలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీని కదం తక్కాలని మహిళలు మహంకాళిగా మారి తమ ఓటు రూపంలో వైసీపీని అంతం చేయాలన్న సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఈ మహిళల ఉత్సాహం చూస్తుంటే రాబోయే రోజుల్లో వైసీపీ కావలి నియోజకవర్గం కానీ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ కనుమరుగయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు వస్తుంది. ఈ విషయం మనకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు వెంగళశెట్టి కళ్యాణి. కావలి నియోజకవర్గం నుంచి ఈరోజు మేము నా పేరు వెంగళశెట్టి కళ్యాణి. కావలి నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ, శ్రీమతి ప్రశాంతి గారు కావలి నియోజకవర్గంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కావ్య కృష్ణారెడ్డి గారు కావలి నియోజకవర్గం నుంచి మా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వాళ్ళందరూ అత్యధిక మెజార్టీతో గెలవడం కోసం ఈరోజు నేను, మా యువత, మా మహిళలు, మా బంధువులు, మా స్నేహితులు మేమందరం కలిసి ఈరోజు పాదయాత్ర చేసుకుంటూ కొండబెట్టగుంటకు వచ్చాము. అతి త్వరలో మంచి మెజార్టీతో మా వాళ్ళందరినీ మేము గెలిపించుకొని త్వరలో మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతమ్మతో, అలాగే మా కాళకృష్ణారెడ్డి గారితో మేమందరం కలిసి వచ్చి త్వరలో మంచి మెజార్టీతో మేము గెలిపించుకొని త్వరలో వచ్చి మొక్కు తీర్చుకుంటాం.